ఓకే. ఈ క్వెషన్ ప్రకారం మనకు అర్థమైంది ఏంటి అంటే, లీడ్స్ వస్తున్నాయి కానీ సేల్స్ కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు 2 విషయాలు చాలా క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఎంక్యూఎల్, ఎస్క్యూఎల్ అంటామనమాట. మార్కెటింగ్ క్వాలిఫైడ్ లీడ్, సేల్ క్వాలిఫైడ్ లీడ్ అని ఉంటుంది. మార్కెటింగ్ క్వాలిఫైడ్ లీడ్‌లో ఏం జరుగుతుంది అనంటే, వాళ్ళు కరెక్ట్ ఆడియన్సే. వాళ్ళ ఏజ్ గ్రూప్ గాని, వాళ్ళు ఏ ప్లేస్ నుంచి అయితే రావాలో వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ కూడా కరెక్ట్‌గానే ఉన్నది అన్నది వరకు మార్కెటింగ్ క్వాలిఫైడ్ లీడ్. ఇప్పుడు సేల్ క్వాలిఫై అవ్వాలి అనంటే సిఆర్ఎం ఉండాలి, నర్చరింగ్ ఉండాలి. ఎలాంటి సిఆర్ఎం ఉండాలి? ఏ నర్చరింగ్ చేయాలి అంటే ఆటోమేషన్ గురించి మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ పక్కకు పెడితే బేసికల్లీ ఒక సిఆర్ఎం లేకుండా మీరు కనుక క్లయింట్స్ని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేయాలో తెలియకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి నా రికమెండేషన్ జోహో సిఆర్ఎం ఎక్స్ట్రీమ్లీ గుడ్గా పనిచేస్తుంది. హబ్స్పాట్, సేల్స్ ఫోర్స్ ఆకాశంలో ఉంటే భూమి మీద ఉండేది జోహో సిఆర్ఎం. అలాంటి ఎన్నో సిఆర్ఎం టూల్స్లో నేను ఈ మధ్య తెలుసుకుంది వాటి విల్టో అలాంటి టూల్స్ కూడా. ఇలాంటివన్నీ నేను మంచి మంచి విషయాలు చెప్తాను కాబట్టి నన్ను ఫాలో అవ్వడం అసలు మర్చిపోకూడదు. ఇలాంటి కమెంట్లు పెట్టడం అసలే మర్చిపోవద్దు.